శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఇవాళ రాత్రికి ముగియనుంది. జనవరి 10వ తేదీ వేకువజాము నుంచి ప్రారంభమైనటువంటి వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో కొనసాగింది. దాదాపు 7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కలిగించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఆన్లైన్లో 1,40,000 టోకన్లను జారీ చేయగా శ్రీవారి దర్శనానికి సంబంధించి 19,500 టోకెట్లను జారీ చేసింది. ఇక సర్వదర్శనం భక్తులకు సంబంధించి ఆఫ్లైన్ విధానంలో ఈ టోకన్ల జారీ ప్రక్రియ అయితే ప్రారంభించింది. దాదాపు 5 లక్షల వరకు కూడా సర్వదర్శనం భక్తులకు టోకెన్లు జారీ చేశారు. ముందుగా 9వ తేదీ ఉదయం 5 గంటలకు 10, 11, 12వ తేదీలకు సంబంధించి 1,20,000 టోకన్లు జారీ చేస్తామని ప్రకటించినప్పటికీ భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని 8వ తేదీ రాత్రి నుంచే టోకన్ల జారీ ప్రక్రియ ప్రారంభించారు. అటు తర్వాత నుంచి కూడా అంటే 12వ తేదీ నుంచి కూడా వరుసగా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టోకన్లు జారీ ప్రక్రియను కొనసాగిస్తూ వచ్చారు. 17వ తేదీ ఉదయానికల్లా కూడా 19వ తేదీ వరకు సంబంధించినటువంటి టోకన్లు అన్నీ కూడా భక్తులకు కేటాయింపు పూర్తి చేశారు. దీంతో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి కౌంటర్లు అన్నీ కూడా టీటీడీ మూసివేసింది. టికెట్ కలిగినటువంటి భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతించేలా ఏర్పాటు చేసింది. మొదటి రోజు 60,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకుంటే రెండో రోజు ఈ సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టింది. 53,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఇక మూడో రోజు ఈ సంఖ్య 71,000కు చేరుకుంది. ఇక 4వ రోజుకి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నటువంటి భక్తుల సంఖ్య 75,000కు చేరుకుంది. ఇక 5వ రోజు అయితే దాదాపు 78,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. 6వ రోజు 71,000 మంది భక్తులు, అదేవిధంగా 7వ రోజు 67,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకుంటే 8వ రోజు 61,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నారు. ఇక 9వ రోజు కూడా 78,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకుంటే చివరి రోజు ఈ సంఖ్య 70,000 వరకు కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తంగా కూడా 6,80,000 మందిని వరకు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం భక్తులను చేసుకున్నట్లుగా కూడా టీటీడీ ప్రకటించబోతుంది. ఇవాళ రాత్రి 12 గంటలకే వైకుంఠ ద్వారాలు మూసివేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేటటువంటి భక్తుల సంఖ్య 70,000కే పరిమితం అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో మొత్తంగా 6,80,000 వరకు కూడా భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల్లో చేసుకునేటటువంటి సౌలభ్యం లభించింది. గతంతో పోలిస్తే ఈ సంఖ్య కొద్దిగా పెరిగినట్లుగానే టీటీడీ అధికారులు అయితే భావిస్తున్నారు. గతంలో ఈ సంఖ్య 6,30,000 వరకు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొదటిసారి 6,80,000 మంది భక్తుల వరకు కూడా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకునేలా ఈ ఏడాది ఏర్పాట్లు చేశామని కూడా టీటీడీ అధికారులు ప్రకటించారు. మరోవైపు ఈ ఏడాది మరోసారి కూడా వైకుంఠ ద్వార దర్శన భాగ్యం భక్తులకి లభించబోతుంది. డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, 31వ తేదీ ద్వాదశి సందర్భంగా మరోసారి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. డిసెంబర్ 30 నుంచి కూడా ఈ వైకుంఠ ద్వారాలు తెరిచి 2026 జనవరి 8వ తేదీ వరకు కూడా భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించబోతుంది. ఇది ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.